హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం రాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము షష్ఠ స్కందము 16వ అధ్యాయము 50వ శ్లోకం నుంచి నేర్చుకుందాము. 50వ శ్లోకం నుంచి 65వ శ్లోకం దాకా కూడా సంకర్షణ భగవానుడు చిత్రకేతు మహారాజు అర్పించినటువంటి ప్రార్థనలకి ఆయన ప్రతిస్పందిస్తూ సమాధానం చెప్తారన్నమాట. సో అవేంటో మనము చూద్దాము. యన్నారజాగ్గిరోభ్యంతే వ్యాహృతం మేను శాసనం సంసిద్ధోసి తయా రాజన్ విద్యయా దర్శనాచ్చ మే. భాగ్యలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యం శాంతకుమారి మాతాజీ మీరు ఆ శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకం వరకు చదవండి. తర్వాత జి లక్ష్మీ మాతాజీ కలుషితములైన దగ్గర నుంచి చివరి వరకు చదువు. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణాం. అనువాదం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవానుడగు అనంత దేవుడు ఇట్లు పలికెను. రాజా,
నారద అంగిరులు నన్ను గూర్చి పలికిన ఉపదేశములను నీవు అంగీకరించినందుననే నీకు దివ్యజ్ఞానము సువిదితమైనది. నీవిప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానమున సుశిక్షితుడవైతివి కనుక నన్ను ముఖాముఖి గాంచి పరిపూర్ణుడవైతివి. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూలు అవన్నీ చెప్పక్కర్లేదు మాతాజీ, అవకాశం ఏమీ లేదు, అవన్నీ ఏం చెప్పక్కర్లేదు మాతాజీ, మామూలుగా చదవండి అంతే. సరే 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 ప్రభుజీ. హరే కృష్ణ. శాంతకుమారి మాతాజీ ఉన్నారా? లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. స్ఫురత్ యదావరం. ప్రభుజీ నేనా ప్రభుజీ? అవును మాతాజీ. చదువుతాను ప్రభుజీ. ఉన్నాను, నేను శాంతి కృష్ణ మాతాజీ అనుకున్నాను ప్రభుజీ. 50వ శ్లోకం కదా ప్రభుజీ? అవును మాతాజీ. అనువాదమా? అనువాదం మాతాజీ, అనువాదం కాదు మాతాజీ, భాష్యము. ఆధ్యాత్మిక విద్యను బడసి భగవతాధిత్యమని తెలుసుకొనుట మరియు ఏ విధముగా భగవంతుడు జగత్తును సృజించి పోషించి లయింపజేయను ఎరుగుటే జీవన పూర్ణత్యము. మనిషి జ్ఞానపూర్ణుడైనప్పుడు నారద అంగీరులు వారి పరంపరలో ఉన్నట్టు వారి సాంగత్యముచే భగవత్ప్రేమను వృద్ధి చేసుకొనగలడు. అంతటా అతడు అనంతుడైన భగవానుని ముఖాముఖి గాంచగలడు. దేవదేవుడు అనంతుడైనను తన నిర్వేతుక కరుణచే భక్తునకు గోచరించగా అతడు ఆ దివ్య దర్శనములకు నోచుకును. ప్రస్తుత బద్ధ జీవన స్థితిలో మాత్రము మనము భగవంతుని చూడజాలము, తెలుసుకొనజాలము. అక్కడ వరకేను ప్రభుజీ. శ్లోకం కూడా చదవండి మాతాజీ. సరే ప్రభు. అతకం శ్రీకృష్ణ నామాదినా భాగవద్రేషుమింద్రియైః సేనోన్ముఖేః జిహ్వాదౌ స్వయమేన స్ఫురాద్యతాం. కలుషితమైన ఇంద్రియముల ద్వారా ఎవడను శ్రీకృష్ణ భగవానునికి నామ రూప గుణ లీలాదను దివ్యత్వమును నిరుగజాలడు. దివ్యముగు సేవ ద్వారా మాతాజీ అక్కడ దాకానే, కలుషితం లేని దగ్గర నుంచి లక్ష్మీ మాతాజీ. సరే ప్రభుజీ, సారీ ప్రభు, తెలియదు. హరే కృష్ణ. కలుషితములైన ఇంద్రియముల ద్వారా ఎవడును శ్రీకృష్ణ భగవానుని నామ రూప గుణ లీలాదుల దివ్యత్వమును ఎరుగజాలడు. దివ్యమగు సేవ ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణతను బడిసినప్పుడే అవి మనిషికి విదితము కాగలవు. భక్తి రసామృత సింధువు 1.2.234లో నారదముని లేదా అతని ప్రతినిధి నేతృత్వమున ఆధ్యాత్మిక జీవితమును అవలంబించి భగవత్ సేవలో నెలకొనినప్పుడే మనిషి భగవానుని ముఖాముఖి చూచుటకు యోగ్యతను బడయును. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత 5.38 ఇట్లు పలుకుతున్నది. వెనకాల ఉంది ప్రభుజీ, చదవమంటారా? చదివండి మాతా చివరి దాకా. హరే కృష్ణ. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచించ గుణస్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రేమాంజనమును కనులకు అలదుకొనిన భక్తునికి సదా గోచరించువాడైనను ఆది పురుషుడవు గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయమున విరాజమానమై ఉన్నట్టి శ్యామసుందర రూపమున అతడు గోచరించును. ప్రతి ఒక్కడు గురూపదేశమును తప్పక పాటించవలను. ఆ విధముగా అతడు యోగ్యతను బడసి తదనంతరము భగవానుని కాంచగలడు. చిత్రకేతువు దీనినే రుజువు పరిచింది. హరే కృష్ణ. హరే కృష్ణ. అహం వై సర్వభూతాని భూతాత్మా భూత భావనః శబ్ద బ్రహ్మ పరం బ్రహ్మ మమూభే శాశ్వతీ తను. పద్మిని మాతాజీ అనువాదం చదవండి. శశికళ మాతాజీ మీరు 3 తత్వములు కలిపియే వస్తువగును వరకు చదవండి. ఆ తర్వాత పాశం లక్ష్మీ మాతాజీ ఆ తర్వాత నుంచి మీరు భూమి జలము అగ్ని ఆ పారాగ్రాఫ్ లో పలికెను వరకు చదవండి. ఆ తర్వాత చందన మాతాజీ మీరు భౌతిక వాతావరణం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. స్థాపన జంగములకు సకల జీవులు నా అంశలే, వారు నా విభిన్న అంశములు. సకల జీవులకు నేనే పరమాత్ములను నేను ప్రకటింపజేసినందుననే వారు అస్తిత్వము కలిగి ఉన్నారు. ఓంకారము, హరే కృష్ణ హరే రామ వంటి దివ్య నాదమే నా రూపము. నేను పరతత్వమును, శబ్ద బ్రహ్మము మరియు నిత్యానంద ఆధ్యాత్మిక రూపముకు శ్రీ విగ్రహము.
రెండును నా నిత్య రూపములు అవి భౌతికములు కావు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. నారద అంగిరులచే చిత్రకేతునకు భక్తి యోగం ఉపదేశించబడినది. ఆ భక్తి వలన ఇప్పుడు అతడు భగవంతుని చూడగలిగాడు. భక్తి యోగ నిర్వహణచే మనుజుడు క్రమంగా పురోగమించి భగవత్ ప్రేమ స్థితికి అనగా ప్రేమ కుమర్దో మహాన్ అర్థించినప్పుడు అనుక్షణము శ్రీకృష్ణ భగవాన్ని గాంచగలడు. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు గురుదేవుని ఉపదేశానుసారము ఎవడేని 24 గంటలు భక్తి యోగం నెలకొన్నప్పుడు తేషాం సతతయుక్తానాం భజత ప్రీతిపూర్వకం. ఆ కార్యము అతనికి అమితానందదాయకమగుడు. అంతటా ఎల్లరి హృదయములందున ఉన్న భగవానుడు ఆ భక్తునికి జ్ఞానోపదేశం చేయడు. దదామి బుద్ధియోగం తం ఏనా మాముపయాంతి. చిత్రకేతు తొలత తన గురువులైన నారద అంగిలచే ఉపదేశం బడసి ఆ ఉపదేశ పాలనము చేసి ఇప్పుడు భగవంతుని ముఖాముఖి గాంచడి స్థితికి అరుదించడు. కనుకనే భగవంతుడు ఇప్పుడు అతనికి జ్ఞానసారమును ఉపదేశించుచున్నాడు. 2 రకములైన వస్తువులు ఉన్నవనుటయే జ్ఞానసారం. ఒకటి సత్యమైనది, ఇంకొకటి భ్రాంతిమయం లేదా తాత్కాలికం అయినందున కొన్ని మార్లు అసత్యమైనదిగా పిలువబడు. ఈ రెండింటినీ మనిషి తెలుసుకొనవలెను. నిజమైన తత్వమున బ్రహ్మము, పరమాత్ముడు, భగవాన్ అనడి అంశములు ఇమిడి ఉండు. దీన్ని గూర్చి శ్రీమద్ భాగవతం 1.2.11 నందు ఇట్లు తెలుపబడినది. వదంతి తత్వం యజ్ఞాత్మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సత్యం. పరతత్వం నెరిగిన తత్వవిధులు ఆ అద్వయ తత్వమును బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడని పిలుచు. పరతత్వం శాస్త్రంగా 3 తత్వములు నెలకొని ఉండదు. కనుక ఆ 3 తత్వములు కలిపియే వస్తువు అవును. అట్టి వస్తువునకు వ్యతిరేకమైన ఆ వస్తువు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఆశాం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. అట్టి వస్తువు నాకు వ్యతిరేకమైనట్టి ఆ వస్తువు నుండియే కర్మ వికర్మలు ప్రకటమగును. కర్మ ఎనున్నది పవిత్ర జీవనము లేదా పగటిపూట ఎందలి లౌకిక కర్మలు మరియు రాత్రి ఎందలి స్వప్న కర్మలను సూచించును. దాదాపుగా ఇవి అవసరమైనవి. కానీ వికర్మలు మాత్రము భ్రాంతిమయ కర్మలు. అవి మాయాజాలం వంటివి అని అర్ధరహితములు. ఉదాహరణకు రసాయనముల సమ్మేళనంచే జీవనమును పుట్టించవచ్చునని నవీన శాస్త్రజ్ఞులు ఊహాగానము చేయుచుందురు. దీనిని నిరూపించుటకు వారు ప్రపంచమంతటను తమ ప్రయోగశాలలయందు తమ తలమున కలై ఉన్నారు. కానీ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరును భౌతిక సమ్మేళనములచే జీవనాన్ని సృష్టించలేదు. అట్టివే వికర్మలు అనబడును. లౌకిక కర్మలన్నీ నిజమునకు మిథ్యాపూర్ణములే. ఇది ఇక మిథ్యాపూర్వమగు ప్రగతి ఉన్నచో అవి కేవలము వృద్ధాకాల వ్యయము మాత్రమే. అట్టి మిథ్యాపూర్ణమగు కర్మలే అకార్యములని పిలువబడును. భగవద్ ఉపదేశముల ద్వారా మనిషి అట్టి అకార్యములను గూర్చి తెలుసుకొనవలెను. దీని విషయమున భగవద్గీత 4.17 నందు ఇట్లు తెలుపబడినది. కర్మణ్యో హ్యూపి బుద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బుద్ధవ్యం బోధవ్యం గహనా కర్మణో గతిః. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. కనుక కర్మ యనేమో, వికర్మ యననేమో, అకర్మ యననేమో ప్రతి ఒక్కరూ చక్కగా నేర్గవలెను.
వీనిని మనుజుడు నేరుగా భగవంతుని నుండియే నేర్వవలెను. నారద అంగీరుల ఉపదేశ ఉపదేశ పాలనచే ఉత్కృష్టమగు భక్తి యోగ స్థితిని బడిసినందున చిత్రకేతువునకు ఆ భగవంతుడే అనంతదేవుని రూపమున ఉపదేశము కావించుచున్నాడు. అహం వై సర్వభూతాని అని ఇచట చెప్పబడినది. జీవులు భౌతిక తత్వంతో సహా సమస్తము భగవానుడే. దీనిని గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత 7.4.5 అందు ఇట్లు పలికెను. భూమిరాపోన వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయామి త్వాన్యాం ప్రకృతిం విద్ధి మే పరా జీవభూతాం మహాభావో యయేదం ధ్యాయతే జగత్. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారమును 8 అంశములు సముదాయమున భిన్న ప్రకృతి అనబడు. చదవాలనా ప్రభు? ఇంకా పలికిన వరకు చదవండి. ఓ మహాభావుడైన అర్జునుడా, వాటికి అన్యముగా నూన్యమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను గూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. జీవుడు భౌతిక తత్వములపై అధికారము చెలాయింప యత్నించినను ఆ భౌతిక తత్వము ఆధ్యాత్మిక కల్పిలింగమై కస్ఫులింగమై జీవుడు భగవంతుని నుండి వెలువడిన శక్తి రూపంలే. కనుక దేవాది దేవుడు అహం వైశ్వారభూత అని సమస్తం నేనే అని పలికెను. వేడిమి, వెలుతురు, అగ్ని నుండి వెలువడిన చందమున భౌతిక తత్వములు మరియు జీవుల నేడి 2 శక్తులు భగవానుని నుండి ఉద్భవించుచున్నవి. కనుకనే అతడు ఆధ్యాత్మిక భౌతిక తత్వములను నేనే విస్తరింపజేయుచున్నాను అని అహం వైశ్వర భూతాని అని పలికెను. హరే కృష్ణ. హరే ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. భౌతిక వాతావరణాన్ని బద్ధులైన జీవులకు ఆ భగవానుడే తిరిగి పరమాత్మ రూపంనైన మార్గదర్శనం చేయును. కనుకనే అతడు భూతాత్మ భూత భావన అని పిలువబడినాడు. జీవుడు తన పరిస్థితిని మెరుగుపరుచుకుని భగవద్ధామమును చేరుటకు అవసరమైన బుద్ధిని అతడే వసుకును. ఒకవేళ జీవుడు భగవద్ధామమునకు వేరు చేరగోనిచో భౌతిక స్థితిగతులు మెరుగుపడుటకు అవసరమైన బుద్ధిని అతనికి భగవానుడు వసగును. ఈ విషయంను సాక్షాత్గా శ్రీకృష్ణుడే భగవద్గీత 15.15 యందు సర్వస్వ చాహం కృతి సన్నివిష్ట మతి స్మృతి జ్ఞాన సంపూర్ణం చ, ఎల్లరి హృదయంలో నేను ఆసీనుడై ఉన్నాను. నా వల్లనే స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవి. అవి ధృవపరచను. కర్మ చేయుటకు అవసరమైన బుద్ధిని అతడు జీవునకు అంతరం నుండియే వసగును. కనుకనే భగవంతుని యత్నము పిమ్మటయే మన యత్నము అనుభవమగునని గడిచిన శ్లోకంలో తెలుపబడినది. స్వతంత్రంగా మనము దేనిని కూర్చొని యత్నించజాలము, ఏ పనియు చేయజాలము. కనుకే భగవానుడు భూత భావనుడైనాడు. సప్తబ్రహ్మము కూడా భగవద్రూపమే అని మరొక విశేష జ్ఞానము ఈ శ్లోకంలో తెలుపబడినది. సచ్చిదానంద రూపుడగు శ్రీకృష్ణ భగవానుని అర్జునుడు పరబ్రహ్మముగా అంగీకరించినాడు. బద్ధస్థితి యందు జీవుడు ఏదో భ్రాంతిమయమైన దానిని సత్యమైనదని తలంచుచుండను. అదే మాయ లేదా అవిద్య. కనుక వేద జ్ఞానం అనుసరించిన మనుషుడు భక్తుడై అవిద్యలను భేదపరపవలను అని ఈశోపనిషత్తులు విస్తారంగా వర్ణింపబడినవి. మన్యుడు నిజంగా విద్యాసక్తిಯನ್ನು నెలకొన్నప్పుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సంకర్షణుడు వంటి రూపంలో అవగాహన చేసుకొనగలడు. వేద జ్ఞానము భగవంతుని శ్వాస అని వర్ణింపబడినది. ఇక కార్యములననియు వేద జ్ఞానముపై ఆధారపడియే ఆరంభమగును. కనుకనే తాను యత్నశీలుడైనప్పుడు లేదా శ్వాసించినప్పుడు విశ్వముందు సృజింపబడి పలు కర్మలు క్రమముగా వృద్ధి చెందునని భగవానుడు పలికెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రణవః సర్వ వేదేషు వేద మంత్రములలో నేను ఓంకారమును పలికెను. వేద మంత్రములు ఓంకారంతోనే ఆరంభమగును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రము
ప్రణవం వంటిది. అభినత్యాన నామము అని భగవన్నామములకు భగవంతునికి తేడా లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో చిత్రకేతు మహారాజు ఆయన మన అనంత దేవుడిని ఆయన కలుసుకున్నారనమాట. అప్పుడు భగవంతుడు ఆయనకి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ప్రార్థనలన్నీ కూడా చేశారు. సో ప్రార్థనలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకి డైరెక్ట్ గా భగవంతుడే ఆయనకి ఉపదేశం ఇస్తున్నారు అనమాట. సో ఆయన చేసినటువంటి ప్రార్థనలకి సమాధానం ఇస్తున్నారు మనకి. అవి ఏంటో మనం ఒక్కొక్కటి చూద్దాం. సో 50వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, నారద అంగీలు నన్ను గూర్చి పలికిన ఉపదేశములను నీవు అంగీకరించినందుననే నీకు దివ్య జ్ఞానము సువిదితమైనది. నీవిప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానమున సుశిక్షితుడవైతివి కనుక నన్ను ముఖాముఖి గాంచి పరిపూర్ణుడవైతివి. సో ఇందుకే ఈ యొక్క శ్లోకంలో మనకి ఏం తెలుస్తుంది, చిత్రకేతు మహారాజు ఆయన గురువులు చెప్పినటువంటి ఉపదేశాల్ని పూర్తిగా అంగీకరించారు. గురువు చెప్పిన విధంగా వాళ్ళు చెప్పిన మార్గదర్శనంలో మొత్తం అంతా కూడా చాలా చక్కగా నడుచుకున్నారు. నడుచుకోగలిగారు కాబట్టి ఏమైంది, ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా పూర్తిగా వచ్చి దానికి పరిపూర్ణత్వం ఎలా వచ్చింది, ఆయనకి భగవంతుణ్ణి ముఖాముఖి చూడగలిగారు. సో అంటే మనకి పరిపూర్ణత్వం అంటే ఏమిటి, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితోటి ముఖాముఖి మాట్లాడగలగడము, ఆయన్ని ముఖాముఖి అనుభూతం అనర్చుకోవడము, ఇది మనకి పరిపూర్ణత్వం అన్నమాట. ఆ పరిపూర్ణత్వం ఎలా వస్తుంది మనకి, ఆ పరిపూర్ణత్వం ఎలా వస్తుంది మనకి, ఆ పరిపూర్ణత్వం రావాలంటే ఏం చేయాలి, మనకి గురువులు చెప్పినటువంటి ఆదేశాల్ని తూచా తప్పకుండా మనము పాటించాలి. అలా పాటిస్తే కనుక మనకి పరిపూర్ణత్వం వచ్చి ఏదో ఒక రోజు తప్పకుండా మనము భగవంతుని యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ ద్వారా మనము ఆ యొక్క భగవంతుడిని మనము ముఖాముఖి మనం మాట్లాడగలము, ముఖాముఖి కలుసుకోగలము, లేకపోతే కనుక ఆయన్ని పర్సనల్ గా మనము అనుభూతం అనర్చుకోగలము. అది తప్పకుండా జరిగి తీరుతుంది. దానికి సాక్ష్యము ఎవరు, చిత్రకేతు మహారాజు. దానికి మళ్ళీ ఎవరు చెప్తున్నారు, డైరెక్ట్ గా మనకి అనంత దేవుడు ఆయనే చెప్తున్నారు అన్నమాట. సో నిజమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే కనుక మనము శ్రీకృష్ణ భగవాను తెలుసుకోవడము. ఇంకా ఆ జ్ఞానం యొక్క పరిపూర్ణత్వం ఏమిటి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ప్రేమని పొందడం అన్నమాట. సో మనకున్నటువంటి ఇంద్రియాలు ఏమిటి, పూర్తిగా మనకున్నటువంటి ఇంద్రియాలు పూర్తిగా భౌతికాలు. మనకి ఆ యొక్క అనుమానం రావచ్చు అన్నమాట. సో మనకున్నటువంటి ఇంద్రియాలు పూర్తిగా భౌతికాలు అయితే కనుక మనం భగవంతుని ఎలా చూడగలము. కొంతమంది అడుగుతారు, భగవంతుడు ఉన్నారు అని చెప్పి మీరు చెప్తారు కదా, మాకు భగవంతుని చూపించండి అప్పుడు మేము నమ్ముతాము అని చెప్పని అంటారనమాట. కానీ ఎలాగ వాళ్ళు రియలైజ్ చేసుకోగలరు, భగవంతుడు వచ్చి వాళ్ళ కళ్ళ ముందు నిలబడినా సరే ఆయన వాళ్ళు చూడలేరే. భగవంతుడు వచ్చి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళతో మాట్లాడినా సరే వాళ్ళు వినలేరే. చూడలేనప్పుడు వినలేనప్పుడు భగవంతుడు వచ్చి వాళ్ళని పట్టుకున్నా సరే వాళ్ళు స్పర్శతోటి భగవంతుడిని తెలుసుకోలేరే. ఎందుకు తెలుసుకోలేరు వాళ్ళు, ఎందుకంటే భగవంతుడు ఆయన ఆధ్యాత్మికము. కానీ మనం ఇప్పుడు ఎలా ఉన్నాము, మనకి కూడా ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఉన్నాయి, కానీ ఏమైనా అవన్నీ కూడా భౌతిక ఇంద్రియాల ద్వారా, అవన్నీ కూడా అవిద్య ద్వారా ఏమైపోయినాయి, ఆ ఇంద్రియాలన్నీ కూడాను మబ్బు పట్టేసినాయి. అవన్నీ కూడా జబ్బు పట్టిన స్థితిలో ఉన్నాయి అవన్నీ కూడాను. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి తెలుస్తుందా, భగవంతుడు వచ్చినా సరే తెలీదు. ఎవరైనా ఒక వ్యక్తికి కళ్ళు కలిగింది అనుకోండి, లేకపోతే క్యాటరాక్ట్ దెబ్బతింది అనుకోండి, వాళ్ళకి కనబడుతుందా, ఎవరైనా వచ్చి వాళ్ళ ముందు నిలబడినా సరే కనబడుతుందా వాళ్ళకి, కనిపించదు. సో మనం ఐస్ ఒక్కోసారి కళ్ళు సరిగ్గా కనపట్లేదంటే కనుక హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే కనుక వాళ్ళు ఆ బోర్డులో అక్షరాలన్నీ పెడతారు, లేకపోతే నెంబర్లన్నీ పెడతారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు నుంచి మళ్ళీ చిన్నగా ఒక్కొక్క సైజు తగ్గించుకుంటూ వస్తారు. సో మనకి కంటి దృష్టి సరిగ్గా లేదనుకోండి, ఒక సైజుకి వచ్చిన తర్వాత మనల్ని అక్కడ దూరంగా పెట్టి చదవమంటే కనుక మనం చదవలేం, చదవగలుగుతామా, చదవలేం. దాన్ని బట్టి మన పవర్ ఎంత అని డిసైడ్ చేస్తారు.
సో అలాగే భగవంతుడు వచ్చి మన ముందు కంటి ముందు నిలబడినా మనం మాట్లాడినా సరే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు భౌతికంగా కల్మషాలతోటి ఉన్నాయి కాబట్టి మనం భగవంతుడిని అనుభూతం అనర్చుకోలేము. ఆయన పూర్తిగా ఆధ్యాత్మికం, కానీ ఏమిటి మన ఇంద్రియాలు పూర్తిగా భౌతికము, అవి కూడా కల్మషాలు పట్టి ఉన్నాయి కాబట్టి మనం ఆయన మన కంటి ముందు వచ్చి నిలబడినా మాట్లాడినా పట్టుకున్నా మనకేం తెలియదు, ఎందుకంటే మనం ఆయన్ని అనుభూతం అనర్చుకునే స్టేజ్ లో లేము. మరి ఎప్పుడు తెలుస్తుంది మనకి ఈ యొక్క శరీరం వెళ్ళిపోయి ఆధ్యాత్మిక శరీరం వచ్చిన తర్వాతే తెలుస్తుందా మనకి భగవంతుడి యొక్క అనుభూతి అంటే? లేదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క జీవితంలో కూడా మనము భగవంతుణ్ణి అనుభూతం అనర్చుకోవచ్చు. ఎలా అనుభూతం అనర్చుకోవచ్చు? మరి మనకున్నాయన్ని భౌతిక ఇంద్రియాలు కదా, అంటే కనుక ఎలా అయితే కనుక ఆ క్యాటరాక్ట్ చేసుకున్నటువంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి ఏమైపోతుంది, ఆ కంటిలో ఉన్నటువంటి తెల్ల పొర అంతా పోతుంది, అప్పుడు మొత్తం అన్ని కూడా కనబడతాయి. అలాగే హాస్పిటల్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ స్పెట్స్ పెట్టుకున్నాడు అనుకోండి, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అనుకోండి, చిన్న చిన్న అక్షరాలు కూడా కనబడతాయి. సో అలాగే మన ఇంద్రియాలకి ఏదైతే కనుక కల్మషాలు పట్టినవో ఆ యొక్క కల్మషాలన్నింటినీ కూడా మనము ఎప్పుడైతే కనుక ఆ కల్మషాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటామో అప్పుడు మనము భగవంతుణ్ణి అనుభూతం అనర్చుకోగలము. అందుకే మనకి ఈ యొక్క భక్తి రసామృత సింధులో రూపగోస్వామి చెప్తారనమాట. సో అందులో శ్లోకాలన్నీ కూడా ఆణిముత్యాలన్నమాట. సో అంత పెర్ఫెక్ట్ గా అసలు మనకి ఏ స్క్రిప్చర్స్ లో కూడా భక్తి గురించి అంత బాగా అనలైజ్ చేసినటువంటి స్క్రిప్చర్ ఏది లేదన్నమాట. భక్తి రసామృత సింధు రాయడానికి రూపగోస్వామి గారికి 17 సంవత్సరాలు పట్టిందంట ఆ యొక్క పుస్తకం రాయడానికి. అంతలాగా ఆయన స్టడీ చేసి అనాలిసిస్ చేసి మనకి జ్యూస్ అంతా తీసుకొచ్చి ఆ యొక్క పుస్తకం భక్తి రసామృత సింధులో మనకి ఇచ్చారన్నమాట. భక్తి గురించి అంత కూలంకుషంగా డీటెయిల్డ్ గా చెప్పినటువంటి బుక్ ఏది లేదన్నమాట. అది కూడా ప్రేమ భక్తి గురించి చెప్పినటువంటి బుక్ డీటెయిల్డ్ గా, దానికి మించినటువంటి తలదన్నే పుస్తకం ఇంకేది లేదన్నమాట భక్తి గురించి అంత డీటెయిల్. సో అందులో మనకి చెప్తున్నారు అనమాట, భక్తి రసామృత సింధులో మనకి రూపగోస్వామి గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అత శ్రీకృష్ణ నామాది నభవేద్గ్రాహ్యమింద్రియై సేవన్ ముఖే హి జిహ్వాదౌ స్వయం ఏవా స్ఫురత్యదా. ఏం చెప్తున్నారు అక్కడ ఆయన? కలుషితములైనటువంటి ఇంద్రియాల ద్వారా ఎవరు కూడా శ్రీకృష్ణుని యొక్క నామ రూప గుణ లీలల యొక్క దివ్య తత్వమును ఎరుగజాలడు. దివ్యమగు సేవ ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణతను బడిసినప్పుడే అవి మనిషికి విదితము కాగలవు. చూడండి ఎంత చక్కగా చెప్పారో. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఆపరేషన్, కళ్ళు కనబడట్లేదు, సో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అవన్నీ కూడా ఆయన ఇందులో ఇలాగే చెప్పారు. మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా కల్మషాలు పట్టేసినాయి మొత్తం. సో మన కారులో వెళ్తున్నప్పుడు కూడా మన కారులో మిర్రర్ కి మొత్తం దుమ్ము పట్టేసింది అనుకోండి, గాలి దుమ్ము వచ్చి మనకు ముందు రోడ్డు కనబడుతుందా? కనబడుతుంది. ఎప్పుడైతే అది క్లీన్ చేసుకుంటామో, ఆ మిర్రర్ ని వైపర్ పెట్టి క్లీన్ చేసుకుంటామో అప్పుడే మనకు రోడ్డు కనబడుతుంది, డ్రైవ్ చేయగలం. సో అలాగే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో మన ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా కల్మషాలు అయిపోయినాయి కాబట్టి ఎప్పుడైతే కనుక ఆ కల్మషమైనటువంటి స్థితిలో మనము శ్రీకృష్ణుడి యొక్క నామ రూప లీల గుణాదుల్ని మనం అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే కనుక భగవంతుడి యొక్క భక్తి చేస్తూ ఉంటాం, మనం దివ్యమైనటువంటి సేవ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మెల్లమెల్లగా అవన్నీ కూడా మనకి తెలుసుకోగలం అన్నమాట. సో ఇదే విషయాన్ని మనము భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప దర్శనంలో కూడా చూసుకుంటాం అన్నమాట. సో అందులో అర్జునుడు ఎప్పుడైతే కనుక ఈ యొక్క సృష్టి అంతా ఇలా జరిగింది, నేనే చేశాను, నా విభూతులు ఇవి అంతా కూడా అని చెప్పారు కదా మనకి 10వ అధ్యాయంలో. చెప్పిన తర్వాత మొత్తం అర్జునుడు చెప్తారు ఆయనకి, ఏమంటారు? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవ పురుషం శాశ్వతం దివ్యం ఆది దేవమజం విభం అహుత్వాం ఋష్య సర్వే దేవర్షి నారదస్తదా అని చెప్పి మనకు చెప్తారు. చెప్పిన తర్వాత ఏమవుతుంది? రూపాన్ని చూపించండి అంటే, అర్జున ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి స్థాయిలో నువ్వు చూడాలంటే కనుక చూడలేవు కాబట్టి నీకు నేను దివ్య దృష్టి ఇస్తున్నాను అని చెప్పి స్వామి దివ్య దృష్టి ఇస్తే గనక దాని ద్వారా ఆయన విశ్వరూపాన్ని చూడగలిగారు. ముందు విశ్వరూపాన్ని చూశారు, ఆయన తర్వాత చతుర్భుజ రూపం చూపించమని అడిగారు. చతుర్భుజ రూపం చూసిన తర్వాత మళ్ళీ నాకు చతుర్భుజ రూపం చూసినా సరే నా మనసు స్థిమితానికి రావట్లేదని చెప్తే కనుక
అప్పుడు మళ్ళీ స్వామి ఏం చేశారు, ఆయన యొక్క ద్విజ రూపము, ఆ యొక్క శ్యామ సుందర రూపాన్ని చూసిన తర్వాత నా మనసు స్థిమితానికి వచ్చింది అని చెప్పారు అన్నమాట. సో అదే మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు, ఎవరు చూడగలరు శ్రీకృష్ణుడి గురించి అంటే కనుక ఎవరైతే కనుక వాళ్ళ కంటికి ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ రాసుకుంటారో వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణుని అనుభూతం అనర్చుకోగలరు. సో భగవద్గీతలో కూడా చెప్పారు, స్వామి ఏం చెప్పారు, ఎవరైతే మూఢులు నేను అవతారం తీసుకుని వాళ్ళ ముందు నిలబడినా సరే ఏమనుకుంటారు, వాళ్ళు నన్ను తెలుసుకోలేరు, వాళ్ళు నన్ను తెలుసుకోలేరు వాళ్ళ కంటి ముందు నిలబడినా సరే, కానీ నేను ఎప్పటికీ కూడా ఏమిటి అందరికీ కూడా నేనే యజమానిని అని చెప్తారు. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ అనంత దేవుడు కూడా అదే విషయాన్ని ఆయన చెప్తున్నారు అన్నమాట. సో మీ యొక్క గురువులు చెప్పినటువంటి పద్ధతిని నువ్వు చక్కగా అనుసరించావు కాబట్టి నీ యొక్క జ్ఞానం పరిపూర్ణమైంది కాబట్టి ఇప్పుడు నన్ను నీవు ముఖాముఖి చూడగలుగుతున్నావు అని చెప్తున్నారు. సో ఆ తర్వాత మళ్ళీ 51వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మొత్తం జీవులందరూ కూడా నా యొక్క అంశలే కానీ వాళ్ళు నా యొక్క విభిన్న అంశలు, మొత్తం జీవులందరికీ కూడా నేనే పరమాత్మని. సో నేను వాళ్ళకి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని చెప్తాను కాబట్టే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. మొత్తము దివ్యమైనటువంటి నాదాన్ని నేనే, పరతత్వాన్ని నేనే, శబ్ద బ్రహ్మాన్ని నేనే, నిత్యానంద ఆధ్యాత్మిక రూపమైనటువంటి శ్రీ విగ్రహము రెండు కూడా ఏమిటి, నా యొక్క నిత్య రూపాలు, అవేమీ కూడా భౌతికాలు కాదు అని చెప్తున్నారు అన్నమాట. సో అహం వై సర్వభూతాని భూతాత్మ భూత భావన శబ్ద బ్రహ్మ పరం బ్రహ్మ మమేభో శాశ్వతీతను. సో 4 విషయాలు ఇక్కడ మనకి చెప్పారనమాట. సో ఒక్కొక్కటి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఆ యొక్క భక్తి చేయడం మూలంగా చిత్రకేతు మహారాజు అంగీరుడు నారదుడు చెప్పిన విధంగా భక్తి చేయడం మూలంగా ఏమయ్యాడు, మెల్లమెల్లగా ఆయన భక్తిలో ముందుకు వెళ్ళి చాలా క్రమంగా పురోగమించి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రేమ స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు అనమాట. సో ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు శ్రీకృష్ణ భగవాను ఎప్పుడు కూడా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. స్వామి కూడా మనకి భగవద్గీతలో చెప్పారు, ఎవరైతే గనక నా యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా పొగొట్టుకోవడం అనేటువంటిది ఉండదు, వాళ్ళు ఎప్పుడు కూడా నాకు టచ్ లోనే ఉంటారు, నేను కూడా వాళ్ళకి ఎప్పుడు టచ్ లోనే ఉంటాను అని స్వామి చెప్పారు. సో 24 గంటలు కూడా వాళ్ళు భక్తి యోగంలో నెలకొంటూ ఉంటే కనుక ఏమవుతుంది, వాళ్ళకి లెక్కలేనంత ఆనందం అనేటువంటిది వస్తుంది. అప్పుడు స్వామి ఏం చెప్పారు, అటువంటి వాళ్ళకి నేను ఉపకారం చేయడం కోసం ఏం చేస్తానని చెప్పారు స్వామి, దదామి బుద్ధి యోగం తాం ఏనమా ఉపయాంతితే. సో వాళ్ళందరి హృదయాల్లో కూడా నేను శాశ్వతంగా కూర్చుని వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసి వాళ్ళకి నా దగ్గరికి రావలసినటువంటి చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి దివ్య జ్ఞానాన్ని నేను ఇస్తాను అని చెప్తారనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, భగవంతుడికి 3 రకాల ఫీచర్స్ ఉంటాయన్నమాట. శ్రీమద్ భాగవతంలో మొదట్లోనే మనకు చెప్పారు, వదంతి తత్వ విదస్తత్వం తద్విజ్ఞానం అద్వ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి సభ్యతి. సో భగవంతుడికి మూడు ఉంటాయి. సో ఏమిటవి ఫీచర్స్, అవి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఫీచర్ అన్నమాట. సో బ్రహ్మము అంటే కనుక మనం చెప్పుకున్నాం ఆయనక పరబ్రహ్మము జ్యోతి అన్నమాట. సో అందులోనే ఆధ్యాత్మిక భౌతిక లోకాలు అన్ని కూడా విశ్వాలు అన్ని కూడా అందులోనే ఉన్నాయి. ప్రతిదీ కూడా సృష్టించబడినటువంటి ప్రతిదీ కూడా ఆ యొక్క బ్రహ్మ జ్యోతిలోనే ఉంది. సో భగవంతుడి యొక్క 2వ ఫీచర్ ఏమిటి, యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ జీవులందరి హృదయాల్లో కూడా ఆయన ఎలా ఉన్నారు, ఆయన పరమాత్మ కింద ఆయన ఉన్నారన్నమాట. సో మామూలుగా అయితే కనుక పరమాత్మ యొక్క ఫీచర్ ఏమిటి, ఆయన ఏం చేస్తూ ఉంటారు, మనకి ఆయనకి సైలెంట్ గా ఉంటారు. ఆయన ఉపదృష్టానుమంతాచ హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. సో ఆయన చెప్తారు, ఆయన మనందరి హృదయాల్లో కూడా ఉండి ఆయన ఎలా ఉంటారు, పరమాత్మ కింద ఉంటారు. ఏమైనా జీవుడికి ఏమైనా శాంక్షన్ చెయ్యాలా అంటే కనుక ఆయన శాంక్షన్ చేస్తారు. ఆయన శాంక్షన్ చేస్తే కనుక జీవుడు కోరుకుంటే కనుక పరమాత్మ దగ్గరికి అప్లికేషన్ వస్తుంది, ఆయన శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేస్తే ప్రకృతి ఆ డిజైర్ ని శాంక్షన్ చేస్తుంది. సో ఈ సైకిల్ అంతా ఉంటుంది అన్నమాట. సో మామూలుగా మిగతా వాళ్ళకంతా కూడా ఆయన ఏం చేస్తాడు, ఉపదృష్ట హనుమంతాచ అంటే కనుక పర్మిషన్ ఇవ్వడం లేకపోతే రిజెక్ట్ చేయడం. మన కర్మలో అది ఉందనుకోండి పర్మిషన్ ఇస్తాడు ఆయన, మనకు అది వస్తుంది. సో కర్మలో మనకు లేదనుకోండి మనం ఎంత గింజుకున్నా సరే మనకు రాదు. సో అది హనుమంతాచ ఫీచర్. ఇంకొకటి ఏమిటి, ఉపదృష్ట ఫీచర్ అంటే కనుక ఏమిటి, ఆయన సాక్షిభూతుడి కింద ఉంటాడు. మన మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా
చెడు మార్గంలో వెళ్తున్న ఆయన సాక్షిభూతుడి కింద ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు, ఆయన ఏం మాట్లాడు. చేస్తున్నావా చెయ్యి అని చెప్పేసి ఆయన ఉంటాడు అనమాట. సో ఒక్కొక్కసారి బాగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన కూడా బాధ కలిగి "ఒరేయ్, అలా చెయ్యికిరా" అని చెప్పి మనకి చెప్తాడు అనమాట ఆయన. సో అప్పుడు మనకి లోపల నుంచి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది కదా, ఒక ఇన్నర్ వాయిస్ అన్నమాట. సో ఎవరో మనకి ఏదో చెప్తున్నారు, "ఒరేయ్, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది చేయకూడదు" అని చెప్పి లోపల నుంచి ఎవరో చెప్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ మాట మనం విన్నాం అనుకోండి, సో అప్పుడు మళ్ళీ అటువంటి వాయిస్లు వస్తాయి. లేదు, మనం ఆ మాట వినట్లేదు అనుకోండి, ఆ వాయిస్ ఇంక సప్రెస్ అయిపోతుంది లోపల, ఇంక మళ్ళీ రాదు అలాంటి వాయిస్ అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా జీవులకి ఎలా ఉంటాడు ఆయన ఫీచరు? ఉపదృష్ట హనుమంతాచ హనుమంతాచ. సో రెండే ఫీచర్స్. మరి ఎవరైతే కనుక భక్తులు ఉంటారో, భక్తి యోగం చేస్తూ ఉంటారో, శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి మరి ఎలా ఉంటారు స్వామి అంటే కనుక మనకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో వస్తుంది, చతుశ్లోకి భగవద్గీతలో మనకు వస్తుంది అనమాట. దదామి బుద్ధి యోగం తాం ఏన మాముపయాంతితే. సో ఎవరైతే కనుక ఎప్పుడూ కూడా నిరంతరము నాకే భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారు స్వామి? వాళ్ళకి రుణం పడిపోతారు. కాబట్టి నేను వాళ్ళ హృదయాల్లో నేను కూర్చుంటాను. పరమాత్మ కింద ఆయనే ఉన్నారు. ఏమవుతారు? ఇప్పుడు ఆయన ఫీచర్ మార్చేస్తారు అనమాట. ఇదివరకు ఏం చేస్తున్నారు? ఉపదృష్ట హనుమంతాచ హనుమంతాచ. కానీ ఇప్పుడు ఆయన ఏమవుతారు? ఆయన యొక్క భక్తుల కోసం ఏమైపోతారు? ఆయన దదామి బుద్ధి యోగం తాం ఏనమాం ఉపయాంతితే. ఏం చెప్పారు మనకైనా? వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని నేనేం చేస్తాను? దివ్య జ్ఞానం అనేటువంటి వెలుతురుతోటి నేను నాశనం చేస్తాను. ఎప్పుడైతే గనక ఇక అజ్ఞానము అవిద్య అనేది పోతుందో ఏమవుతుంది? అవిద్య పోయిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి నా దగ్గరికి ఎలాగ రావాలి అనేటువంటి పద్ధతిని కూడా నేను వాళ్ళకి చెప్తాను. సో ఆ విధంగా చెప్పడం మూలంగా ఏమవుతుంది? వాళ్ళు ఆ యొక్క సారాన్ని తెలుసుకుని వాళ్ళు నా దగ్గరికి వస్తారు. సో ఇది మనకి పరమాత్మ ఫీచర్. ఆ తర్వాత పరమాత్మ నుంచి మనం భక్తి చేస్తే గనక మెల్లగా ఆయన భగవాన్ ఫీచర్ కి వెళ్తారనమాట. సో లోపల నుంచి డైరెక్షన్స్ వస్తాయి. కొన్నాళ్ళకి ఏమవుతుంది, మనం చూసాం నారద ముని ఆయన నారద బాలుడి కింద ఉన్నప్పుడు ఆయన ఉత్తరం వైపుకి అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి ఆయన మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఏమైపోయింది? మెడిటేషన్ లో కూర్చుంటే డైరెక్ట్ గా భగవంతుడిని ఆయన రియలైజ్ చేయగలిగాడు. ఎందుకంటే కనుక ఆయన భక్తి అంతలాగా పరిపూర్ణం అయిపోయింది కాబట్టి భగవంతుడిని రియలైజ్ చేయగలిగారు, ఆయన చూడగలిగారు. సో ఏంటి, నేను చూడగలుగుతున్నాను కదా అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే కనుక ఆయన ముందు లేడు. మళ్ళీ ఆ తర్వాత ఆయన ఎన్నిసార్లు మళ్ళీ రూపాన్ని చూడాలి అని అనుకున్నా ఆయన చూడలేకపోయారు. అప్పుడు స్వామి మళ్ళీ శబ్దంతో ఆయనకు చెప్పారు, నారదా, ఈ జన్మలో నువ్వు ఇంక నన్ను చూడలేవు. సో ఇదే నీ యొక్క దర్శనము, కానీ మరుసటి జన్మలో నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్తే కనుక ఆయన ప్రయత్నాన్ని విరమించుకుని ఇంకా తర్వాత ఏం చేశారు? భగవంతుడి యొక్క నామాన్ని అందరికీ కూడా ప్రచారం చేయడం మొదలు పెట్టారు అనమాట. అన్ని చోట్లకి వెళ్తూ చెప్తూ ఉన్నారన్నమాట. సో అలాగా భగవంతుని మనం రిలైజ్ చేసుకోవాలి అని అంటే కనుక ఆయన యొక్క కరుణ ఉండాలి. దానికన్నా ముందు మనం గురువులు చెప్పినటువంటి ఆ యొక్క పద్ధతిని మనం చక్కగా పాటించాలన్నమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారు మనకి? ఈ యొక్క అకర్మ వికర్మలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. సో ఎంతో మంది పండితులకి కూడా ఈ యొక్క కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి అని చెప్పి ఆ యొక్క కాన్సెప్టే వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకే భగవద్గీతలో స్వామి చెప్పారు, ఏం చెప్పారు? కర్మణ్యోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి మనం చక్కగా తెలుసుకోవాలి. అది ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలి? మనము భగవంతుడికి దగ్గర నుంచి తెలుసుకోవాలి. లేకపోతే కనుక భగవంతుడి యొక్క ఆ ప్రతినిధులు అయినటువంటి గురువుల దగ్గర నుంచి మనం ఆ యొక్క ఉపదేశాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏం చెప్పారు ఇక్కడ? అహం వై సర్వభూతాని అని చెప్పారు కదా. దానికి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు. మనకి ఏం చెప్పారు? భూమి రాపో నలో వాయువు ఆ శ్లోకంలో మనకి చెప్పారనమాట. కానీ జీవులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ యొక్క ప్రకృతిని ఉపయోగించుకుని వాళ్ళు జీవులు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కష్టాలు పడుతున్నారు. కానీ వాళ్ళు కూడా నా యొక్క తటస్థ శక్తే అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో ఎలా ఉంది ఆ తటస్థ శక్తి? 2 రకాల శక్తులు భగవంతుడికి. సో ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ శక్తి, ఆ తర్వాత రెండవది బహిరంగ శక్తి, మూడవది తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే కనుక జీవులు మనం అందరం అన్నమాట. సో ఆ తర్వాత అహం వై సర్వభూతాని అంటే మొత్తం జీవులందరినీ కూడా నేనే అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఆ తర్వాత భూతాత్మ భూత భావన అంటే కనుక మనం ఇప్పుడే చెప్పుకున్నాం,
ఆయన యొక్క పరమాత్మ ఫీచర్ నుంచి మెల్లిగా ఏమవుతూ ఉంటారు, భక్తుల కోసం ఆయన డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. సో ఈ భూతాత్మ భూత భావన అంటే కనుక ఏమిటంటే ఆయన పరమాత్మ కింద ఉన్నా సరే ఏంటంటే కనుక ఆయన జ్ఞాపక శక్తి ఇవ్వకపోతే కనుక మనం ఏమీ చేయలేం అనమాట. సో మనము రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉంటాం. ఒక కొత్త శరీరం తీసుకున్నాం. మనం తీసుకున్న తర్వాత మనకు మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆయన ఇచ్చారు. కానీ ఏంటంటే కనుక ఇంతకు ముందు జన్మలో నేను ఏ పనులు ఎక్కడ ఆపేశానో మళ్ళీ నేను మొదలు పెట్టాలి అని చెప్పి ఎవరు చెప్తారు మనకి? ఆ ప్రేరణ ఎవరిస్తారు మనకి అంటే కనుక ఆ ప్రేరణ కూడా మనకి స్వామి ఇవ్వాలి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. సో ఆ జ్ఞాపక శక్తి ఎవరిస్తారు? ఇంతకు ముందు జన్మలో నేను ఎక్కడ ఫలానా పని నేను అక్కడ ఆపేశాను, ఫలానా కోరిక నేను కోరుకున్నాను, ఆ కోరికను పొందడానికి మళ్ళీ ఈ జన్మలో నాకు అవకాశం ఇవ్వబడింది, నేను ఆ పని చేయాలి అని చెప్పి మనకి లోపల నుంచి ఎవరు డైరెక్షన్ ఇస్తారు? ఆ జ్ఞాపక శక్తి ఎవరిస్తారు? ఆ ప్రేరణ ఎవరిస్తారు మనకి అంటే కనుక అది కూడా పరమాత్మ కింద ఆయనే ఇవ్వాలన్నమాట. అందుకే దానికి ఏమన్నారు? భూతాత్మ భూత భావన అని చెప్పారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆయన? శబ్ద బ్రహ్మం పరం బ్రహ్మ. సో శబ్ద బ్రహ్మాన్ని కూడా నేనే అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో మనం ఏంటంటే కనుక ఈ యొక్క బద్ధ స్థితిలో జీవుడు ఏం చేస్తూ ఉంటాడు? అవిద్య వలన ఏది నిజమో దాన్ని అబద్ధం అని అనుకుంటాడు, ఏది అబద్ధమో దాన్ని నిజం అని అనుకుంటాడు అనమాట. ఈ యొక్క భ్రమ వలన అదే అవిద్య అన్నమాట. సో కాబట్టి ఎవరైతే కనుక భక్తుడయ్యి విద్య అవిద్య అంటే ఏమిటి అని తెలుసుకోవాలి, ఏది నిజమైనటువంటి నిజము, ఏది అబద్ధంలా కనిపించేటువంటి నిజము అని చెప్పి మనము తెలుసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కసారి ఏమంటారు, ఈ యొక్క మాయవాదులు ఏమంటారు, భగవంతుడి యొక్క అర్చ విగ్రహాలను కూడా చూసి వాళ్ళు ఏమంటారు, అవంతా కూడా మాయ అని అంటూ ఉంటారు అనమాట. సో కానీ అది మాయ కాదు. మనం ఏంటి, ఆ యొక్క సరైనటువంటి విద్యను పొందడం ద్వారా భగవంతుడికి మనకి యొక్క మందిరాల్లో ఉండేటువంటి అర్చా విగ్రహాలకి తేడా ఏమీ లేదు. రెండు కూడా పూర్తిగా ఆధ్యాత్మికమే. భగవంతుడు ఏంటంటే కనుక ఆయన అనంతుడు కాబట్టి ఆయన మనం గోచరించుకోలేము కాబట్టి మన భౌతిక ఇంద్రియాలకి కనపడేలాగా ఆయన సరైనటువంటి ఆ యొక్క అర్చామూర్తి, అర్చా విగ్రహ రూపంలో మనకు ఆయన సాక్షాత్కారం ఇచ్చారు. సో కాబట్టి మనం ఏంటంటే కనుక ఏ విధమైనటువంటి రియలైజేషన్ లేకపోయినా సరే ఆ యొక్క అర్చా విగ్రహాన్ని చూసి భగవంతుడే అని చెప్పి తలుచుకుని భగవంతుడికి మనం ఏ సేవలైతే చేయాలో ఆ సేవలంతా కూడా చేయగలిగితే ఏమవుతుంది? ఇంతకు ముందు మనకి చెప్పారు కదా, అత శ్రీకృష్ణ నామాది భవేద్గ్రాహ్యం ఇంద్రియ. సో ఏమవుతుంది? మన యొక్క ఇంద్రియాలని పవిత్రీకరించుకోవడానికి, ప్యూరిఫై చేసుకోవడానికి స్వామి తన యొక్క కరుణ ద్వారా ఆయన అర్చా విగ్రహ రూపంలో మన ముందు ఆయన సాక్షాత్కారం అయ్యారనమాట. సో మనం కూడా చూస్తాం చాలా టెంపుల్స్ లో అన్నమాట. సో ఎన్నో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ టెంపుల్స్ లో ఆ విగ్రహాలు కనుమరుగైపోతాయి. సో మనం చూస్తాం కదా, బృందావనంలో విగ్రహాలన్నీ కూడా మన యొక్క ఆచార్యులు షడ్గోస్వామిస్ వీళ్ళందరికీ కూడా విగ్రహాలు దొరికినవి, భూమిలో ఉన్నారు. ఆ పాస్ట్ టైమ్స్ అన్ని కూడా వింటూ ఉంటాం. సో భూమిలో ఉన్నాయి, వాళ్ళకి దొరికినాయి అంటే ఓకే, దొరికినవి కరెక్టే. మరి భూమిలోకి ఎలా వెళ్ళిపోయినాయి అని అంటే కనుక సరైనటువంటి భక్తులు సరిగ్గా సేవ చేయకపోతే కనుక ఏమవుతుంది, ఆ యొక్క అర్చా విగ్రహాలు అంతర్ధానం అయిపోతుంది. సో ఎప్పుడైతే గనక భక్తులు సరైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్న భక్తులు వస్తే గనక ఆ విగ్రహాలే మళ్ళీ వచ్చి వాళ్ళకి చెప్తాయన్నమాట. సో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను బయటకు తీయండి అని చెప్పేసి. రామానుజాచార్యులు కూడా అదే విధంగా ఆయన ఆ ఇక్కడికి మన శ్రీరంగంలో చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ కూడా చెప్పారనమాట, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను తీయండి భూమిలోంచి అని చెప్పి చెప్పారనమాట. సో అలాగా శుద్ధ భక్తులు వచ్చినప్పుడు స్వామి చెప్తూ ఉంటారు. అదే విధంగా ఏంటంటే కనుక విగ్రహాలు మేనిఫెస్ట్ అయినప్పుడు కూడాను చూడండి, మన యొక్క బృందావనంలో గాని, మాయాపూర్ లో గాని, లేకపోతే మన ఇస్కాన్ మందిరాల్లో గాని భగవంతుడికి మనం ఎంత బాగా భక్తి చేస్తూ ఉంటే గనక ఆ యొక్క విగ్రహాల నుంచి అంత అందం వచ్చేస్తూ ఉంటుంది అనమాట, బ్యూటీ వచ్చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది? వేరే చోట్ల అంత కష్టం, కానీ ఇక్కడ మాత్రం అందం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే కనుక భక్తులు అంత ప్రేమతోటి భగవంతుడికి సేవ చేస్తున్నారు కాబట్టి
భక్తులు అంతలాగా ఆయనకి కాంక్షించుకుంటున్నారు కాబట్టి ఆ విగ్రహాలు కూడా ఏమిటి, అవి కూడా ఆధ్యాత్మికమే కాబట్టి అవన్నీ కూడా ప్రతిస్పందించి ఏం చేస్తూ ఉంటాయి, అవి కూడా వాళ్ళ యొక్క బ్యూటీ అంతా కూడా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అంతలాగా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. అందుకే స్వామి ఏమంటున్నారు, సో ఏది నిజము, ఏది అబద్ధము, ఏది మాయ అనేటువంటి విషయము, ఏది విద్య, ఏది అవిద్య అనేటువంటి విషయం కూడా మనకి తెలుసుకోవాలి. ప్రణవ సర్వ వేదేషులు అని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్పారు. ఓంకారాన్ని కూడా నేనే అని చెప్పారు, శబ్ద బ్రహ్మాన్ని నేనే అని చెప్పి చెప్పారు. అదేవిధంగా భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి కూడా తేడా లేదు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ 52వ శ్లోకంలో జీవుడు యొక్క భౌతిక ప్రపంచం గురించి మనకి చెప్తున్నారు. అవేంటో మనం చూద్దాం. లోకే వితతమాత్మానం లోకం చాత్మని సంతతం ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతం. మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాత ప్రభుజీ దండ ప్రణామాలు. భోగ్య సాధనం అనగా భావింపబడి ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవుడు తానే భోక్త అనేది భావంలో విస్తరించును. అదే విధముగా భౌతిక జగత్తు భోగ్య సాధనముగా అతని యందు వ్యాప్తమగును. ఈ ప్రకారము ఆ రెండు వ్యాప్తి చెందునని అవి నా శక్తి స్వరూపములు కనుక వాని యందు నేను వ్యాప్తి అయి ఉన్నాను. దేవదేవుడునైన నేనే వానికి కారణము. అవి నాయందే నిలిచి ఉన్నవని తప్పక తెలుసుకొనుము. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు జై. ప్రతిదీయు గుణరీత్యా భగవంతునితో పరబ్రహ్మం సమానమనియు అందువలన పూజనీయమనియు మాయావాద తత్వం భావించింది. మాయావాద సంప్రదాయం వారి ఈ ప్రమాదభరితమైన సిద్ధాంతము జనులను నాస్తికత్వం వైపునకు మళ్లించినది. ఈ సిద్ధాంతమును ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కడు తనను భగవంతుడిగా తలచుట జరగగలదు. కానీ ప్రతి ఒక్కడు భగవంతుడే ఎగుట యథార్థం కాదు కదా. భగవద్గీత యందు మయా తదమిదం సర్వం జగదవ్యక్త మూర్తిన తెలువడినట్టు సమస్త జగత్తు భగవత్ శక్తులచే భౌతిక తత్వములు జీవులు వ్యాప్తమై ఉన్నవి. ఆ భౌతిక తత్వంలో తమ భోగ్య సాధనములనియు తాము భక్తులమనియు జీవులు తప్పగా తలచుతుందురు. కానీ ఆ రెండింటిలో ఏదీను స్వతంత్రమైనది కాదు. అవి రెండును భగవత్ శక్తులే. భౌతిక శక్తికి ఆధ్యాత్మిక శక్తికి మూల కారణం భగవానుడే. ఈ ప్రకారము భగవత్ శక్తుల విస్తారమే మూల కారణమైనను భగవంతుడే స్వయముగా వివిధ రీతుల్లో విస్తరించినాడని ఎవరినూ తలంపరాదు. ఇటువంటి మాయావాద సిద్ధాంతములను ఖండించుటకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మత్స్థాని సర్వభూతాని నా దాహం తేష్వస్థితః జీవులన్నీయు నా యందున్నవి కానీ నేను వాని యందు లేను అని స్పష్టముగా పలికింది. సమస్తము అతని యందే నిలిచి ఉన్నది. ప్రతిదీయు భగవత్ శక్తి విస్తారమే అయినను దీని భావం ప్రతిదీయు భగవంతుని వల్లనే పూజనీయము కాదు. భౌతిక విస్తారము తాత్కాలికమైనది కానీ భగవంతుడు తాత్కాలికం కాదు. జీవులు భగవద్ అంశలే కానీ సాక్షాత్తుగా భగవంతుడు కాదు కదా. ఈ భౌతిక జగత్తునందలి జీవులు అచింత్యులు కాదు కానీ భగవానుడు అచింత్యుడు. భగవత్ శక్తులు భగవద్ విస్తారములే కనుక భగవంతునితో సమానమైన సిద్ధాంతము నిక్కముగా పొరపాటి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణమాతాజీ. సో జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ఈ యొక్క భౌతిక విషయాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమిటి, నా యొక్క ఎంజాయ్మెంట్ కోసము, నేను ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే ఉన్నాయి అని చెప్పి జీవుడు అనుకుంటున్నాడు. అవన్నీ కూడా నా యొక్క భోక్త సాధనములు అని చెప్పి జీవుడు అనుకుంటూ ఉన్నాడు అన్నమాట. సో ఈ యొక్క భౌతిక ప్రపంచము ఎలాగా, భౌతిక ప్రపంచం మాయాశక్తి ఏమనుకుంటుంది, జీవుణ్ణి అధిగమించాలి అని చెప్పేసి ఏం చేస్తుంది, ఆ యొక్క భౌతిక శక్తి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎప్పుడు కూడా కాంపిటీషన్ నడుస్తూనే ఉంటుంది అనమాట. సో జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు, భౌతిక శక్తిని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ప్రకృతి ఏం చేస్తుంది, ఎంజాయ్ చేయించబడుతున్నట్టు చేయించుకుని ఒకేసారి ఏం చేస్తుంది, ఓవర్ పవర్ చేసేస్తుంది. సో ఎలాగా అంటే కనుక మనం చూస్తూ ఉంటాం.
సో జీవుడు మనిషి ఏం చేస్తూ ఉంటారు, రకరకాల పనులన్నీ కూడా చేస్తున్నాడు అన్నమాట. సో ఎక్కడ పడితే అక్కడ డ్రిల్లింగ్లు వేసేసి బోర్లు వేసేసి నీళ్లు వాడేయడము, లేకపోతే పెట్రోల్ అవి తీసేయడం, ఇష్టం వచ్చినట్లు చెట్లు కొట్టేయడము, ఇలాగ అన్ని రకాల పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. సో నా ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ప్రకృతికి కోపం వస్తే కనుక ఏం చేస్తుంది, ఒక్కసారి చిన్న షేక్ ఇస్తుంది అనమాట. ఒక భూకంపం రావడము, లేకపోతే ఒక ఫారెస్ట్ ఫైర్ రావడము, ఒక చిన్న కరోనా పంపించడము, ఇవన్నీ కూడా చేసి ఏం చేస్తుంది, ఎప్పుడైతే బాగా పైకి వెళ్తున్నానని విర్రవీగుతున్నాడో వాడికి మనిషికి ఏం చేస్తుంది, నీ యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పి వాడికి బుద్ధి వచ్చేలాగా చేసి వాడిని మళ్ళీ కూర్చోబెడుతుంది అనమాట. సో అలాగే వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఏమవుతుంది, కాంపిటీషన్ అనేది. సో జీవుడిని ప్రకృతిని ఓవర్ పవర్ చేయడానికి జీవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు, జీవుని మళ్ళీ ఏం చేస్తుంది, ప్రకృతి ఓవర్ పవర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కానీ ఏంటంటే కనుక ఈ యొక్క రెండింటిలో కూడా నేను ఉన్నాను, వీళ్ళిద్దరూ కూడా నా యొక్క శక్తులే అని చెప్పి స్వామి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, మస్తాని సర్వభూతానం నచాహం తేషవస్థిత. సో ఆ శ్లోకంలో మనకు చెప్తారు, స్వామి ఏం చెప్తారు, మొత్తం జీవులందరూ కూడా నాలోనే ఉన్నారు, కానీ నేను వాటిలో లేను అని చెప్పి స్వామి చెప్తున్నారు. సో ఆయన అందరి హృదయాల్లో కూడా ఉన్నారు. సో అంతర్బహిర్వ్యవస్థిత. సో కుంతి మహారాణి కూడా ఏం చెప్తుంది ఆయన యొక్క ప్రార్థనల్లో, మీరు లోపల కూడా ఉన్నారు, బయట కూడా ఉన్నారు, మీరు లోపల ఉన్నారు, బయట కూడా ఉన్నారు. సో మీకు బౌండరీస్ అనేటువంటిది ఏమీ లేవు, ఇక శరీరం యొక్క బౌండరీస్ అలాంటివి ఏమీ లేదు. ప్రతి చోట కూడా మీరు పర్సనల్ గా కానీ లేకపోతే కనుక మీ యొక్క శక్తుల ద్వారా కానీ మీరు విస్తరించి ఉన్నారు అని చెప్పి కుంతి మహారాణి చెప్తుంది. అదే విషయాన్ని స్వామి కూడా చెప్తున్నారు, మస్తాని సర్వభూతాన్ని నచాహం తేషవస్థిత. సో జీవులందరూ కూడా నాలో ఉన్నారు, కానీ నేను వాళ్ళలో లేను. మాయావాదులు ఏమంటారు, స్వామి ఆయన యొక్క శక్తుల ద్వారా అన్ని చోట్ల కూడా ఆయన ఎక్స్పాండ్ అయిపోయాడు కాబట్టి ఆయన యొక్క అస్తిత్వమే కోల్పోయారు, ఆయనకి రూపమే లేదు, పోయింది. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తారనమాట, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మీరు అందరికీ కూడా 1,00,000 మందికి ఒక్కొక్క రూపాయి పంచి పెట్టారనుకోండి, మీ దగ్గర ఉన్న 1,00,000 రూపాయలు అయిపోతాయి కదా, ఇంక మీ దగ్గర ఉండవు కదా అని చెప్పి అలాంటివి పిచ్చి పిచ్చి లాజిక్లు అని చెప్తూ ఉంటారన్నమాట. సో కానీ ఏంటంటే కనుక భగవంతుడు ఆయన అచ్యుతుడు, ఆయన అచ్యుతుడు అన్నమాట. సో ఆయనకి తరిగిపోవడము అనేటువంటిది ఉండదు, తగ్గిపోవడము అనేటువంటిది ఉండదు. ఆయన అనంతుడు. మన లెక్కల్లో కూడా నేర్చుకుంటాం కదా, ఇన్ఫినిటివ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్, అనంతము అనే కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటాం, లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటివ్ అని నేర్చుకుంటాం. సో అక్కడ మనకు ఆ ఫార్ములాలో వస్తుంది అనమాట, ఇన్ఫినిటివ్ మైనస్ ఇన్ఫినిటివ్ ఎంత, మామూలుగా అయితే 0 అయిపోవాలి. అక్కడ ఏం నేర్చుకుంటాం మనం, ఇన్ఫినిటివ్ మైనస్ ఇన్ఫినిటివ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్. ఆ తర్వాత ఇన్ఫినిటివ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఎంత, అది కూడా ఇన్ఫినిటివ్. ఆ తర్వాత ఇన్ఫినిటివ్ డివైడెడ్ బై ఇన్ఫినిటివ్ ఎంత, అది కూడా ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ మల్టిప్లైడ్ బై ఇన్ఫినిటివ్ ఎంత, అది కూడా ఇన్ఫినిటివ్. సో అలాగా భగవంతుడు ఆయన అనంతుడు అనమాట. ఆయన దగ్గర నుంచి ఎన్ని అనంతాలు తీసేసినా సరే ఇంకా ఆయన అనంతమే ఉంటాడు. సో ఈ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా 1,00,000 రూపాయలు ఇచ్చాము, అందరికి పంచిపెట్టేశాము కాబట్టి ఆయనకు అస్తిత్వం కోల్పోయాడు, ఆయన శక్తుల ద్వారా మొత్తం అన్ని చోట్ల ఆయన ఎక్స్పాండ్ అయిపోయాడు కాబట్టి ఆయనకు అస్తిత్వం లేదు, ఆయనకు రూపం లేదు, అన్ని చోట్ల వెళ్ళిపోయాడు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ఆయనతో మనం పూజ చేసుకుంటే సరిపోద్ది, మీరు టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అర్చా విగ్రహాన్ని పూజించాల్సిన అవసరం లేదు, ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు కాబట్టి మీరేం చేయక్కర్లేదు అని చెప్పి వీళ్ళ సిద్ధాంతాలన్నీ పెట్టబట్టి జనాలందరూ కూడా ఏదో ఒక వంక దొరుకుతుందా అని చెప్పి చూస్తారన్నమాట. వాళ్ళు ఏ విధంగా భగవంతుడి దగ్గరికి సేవ చేయక్కర్లేదు, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క రూల్స్ పాటించక్కర్లేకుండా ఉండాలి, ఎవరైనా ఏమన్నా చెప్తారా, ఏమన్నా అవకాశం ఇస్తారా, ఒక హింట్ ఏమన్నా ఇస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వీళ్ళ చెప్తే కనుక భగవంతుడు ఆయన అన్ని చోట్లకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన అస్తిత్వం లేదు, సో ఎవరికైనా సరే మనం భగవంతుని ఎక్కడైనా చూడొచ్చు, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేసి ఏవేవో చెప్పేసి మొత్తం భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా ఆయన యొక్క ఆశ్రయం తీసుకోకుండా ఏదో ఒక వంక పెట్టుకుంటారు అనమాట. సో అలాగ వెళ్ళకూడదు మనము, ఎందుకంటే కనుక ఆయన భగవంతుడు ఏమిటి, మొత్తం జీవులందరూ కూడా మస్తాని సర్వభూతాన్ని నచాహం తేషవస్థిత. జీవులందరూ నాలో ఉన్నారు, నేను ఎంతలాగా విస్తరించినా సరే, ఎంత ఇన్ఫినిటివ్ లోంచి ఎన్ని ఇన్ఫినిటివ్ తీసినా సరే నేను ఇన్ఫినిటివ్ కిందే ఉంటాను. నేను ఆయన ఏమిటి, అచ్యుతుడు, ఆయనకి తరిగిపోవడము అనేటువంటిది ఉండదు. అక్షయ పాత్ర గురించి చెప్పుకుంటాం కదా, మనకి ద్రౌపది దగ్గర ఉంటుంది అక్షయ పాత్ర ఉంటుంది, అందులోంచి ఎంతమందికి ఆహార పదార్థాలు తీసినా, ఎన్ని ఆహార పదార్థాలు తీసినా తగ్గిపోదు, ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు దాకా వస్తూ ఉంటుంది, ద్రౌపది దేవి భోజనం చేసేదాకా వస్తూనే ఉంటుంది. ఆవిడ భోజనం చేసిన తర్వాత ఇంకా ఆ రోజుతోటి ఇంకా అయిపోతుంది ఇంకా సప్లై చేయడం.
క్లోజ్. సో కానీ స్వామి ఏంటంటే కనుక ఆయన ఇన్ఫినిటివ్, ఎన్ని ఇన్ఫినిటివ్లు ఆయనలోంచి తీసినా సరే ఆయన దగ్గర ఏమీ తరగదు, ఇంకా అక్కడే ఉంటుంది అది. అదే ఆయన యొక్క గొప్పతనం అన్నమాట. సో దాన్ని మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. అదే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. సో జీవుడు, అదే విధంగా ప్రపంచం, భౌతిక ప్రపంచం గురించి ఆ రెండు కూడా ఏ విధంగా ఒకరినొకటి ఓవర్ పవర్ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఆ రెండు శక్తులకి కూడా నేను యజమాన్ని, వాటి రెండిటికి పైన నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనకి స్వామి 52వ శ్లోకంలో మనకి చెప్పారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ 3 రకాలైనటువంటి స్థాయిలు, జాగృతి, స్వప్న, సుషుప్తి, వీటి గురించి మనకి చెప్తారనమాట. చాలా సార్లు వస్తుంది ఈ కాన్సెప్ట్ మనకి. అదేంటో మనది వచ్చే వారం మళ్ళీ సోమవారం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యः